నేను ఒక పెద్ద పాపాత్ముణ్ణి. దయచేసి నా పాపాలని క్షమించండి ప్రభువా. మీరు మీ రాజ్యంలోకి ప్రవేశించినప్పుడు దయచేసి నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ మాట విన్న తర్వాత, చదివిన తర్వాత అనిపించింది నిజంగా వీడికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. వీడికి ఒక విషయం చెప్పమంటారా, ఇక్కడున్న మనందరికంటే చాలా గొప్పవాడు. ఎందుకు గొప్పవాడు చెప్పమంటారా? అసలు వాడికి ఏ విధమైనటువంటి రుజువులు లేవండి. నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు అన్నాడు. అంటే ఈయనే లేకుండకపోతే ఈయన రాజ్యం ఏంటి, మళ్ళీ రాజ్యంతో రావడం ఏంటి అంటే ఇక్కడ వీడికి ఎంత విషయం అర్థమైపోయిందనంటే, యేసు ఈరోజు చనిపోతాడు, మళ్ళా తిరిగి 3వ దినాన లేస్తాడు. లేవడముతో ఆయన రాజ్యానికి పునాది ప్రారంభం అవుతుంది. ఇదిగో పెంతెకోస్తు పండుగ దినాన 3000 మందితో ఆరంభం అవుతుంది. ప్రపంచ వ్యాప్తం అవుతుంది క్రైస్తవ్యం, క్రీస్తు రాజ్యం. ఒకనొక సమయంలో యేసుక్రీస్తులో 2వ రాకడ కోసం మాట్లాడుతాడు. మరలా ఎప్పుడు వస్తాడు ఆయన? 2వ రాకడలో. అంటే యేసు 2వ మారు ఈ లోకంలోనికి నీతో పాటు పరిశుద్ధులతో నీ రాజ్యముతో పాటు వచ్చినప్పుడు, అయ్యా నన్ను కూడా కొంచెం జ్ఞాపకం చేసుకుంటావా, నన్ను జ్ఞాపకం చేసుకుంటావా, నన్ను జ్ఞాపకం చేసుకుంటావా, జ్ఞాపకం చేసుకుంటావా అని మాట్లాడుతున్నాడండి. ఆ దొంగకు యేసు ప్రభుల వారు లేచిన సంగతి తెలుసా? తెలియదు. ఏమంటే సంఘం ఆరంభం తెలుసా? తెలియదు. 27 పుస్తకాల క్రొత్త నిబంధన తెలుసా? ఏమి తెలియదు. కానీ యేసుకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంతో తిరిగి ఆయన వస్తాడు. ఆయన తీసుకొని వచ్చి ఆ రాజ్యంలో నేను కూడా ఉండాలి అని కోరుకున్నాడు అనంటే ఎంతగా నమ్మాడు యేసుక్రీస్తుల వారిని, ఆయన రాజ్యాన్ని. ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఇక్కడ కూర్చున్న మీరంతా పరలోక సభ్యులు, పరలోక పౌరులు. ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నిజంగా నేను పరలోకానికి వెళ్ళగలిగేటువంటి అర్హత కలిగిన వాడిగానే ఉన్నానా? జస్ట్ జనరల్ గా ఈ ఉన్న పాటన ఒకవేళ క్రీస్తు 2వ మారు ఈ లోకానికి తన పరిశుద్ధులతో పాటు వస్తే నేను ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళగలను అని గుండె మీద చేయి వేసుకొని చెప్పగలిగినటువంటి మనుషులు ఎంతమంది?